పాపము అనే దాన్ని ఆచార్య చాణక్యులు ఈ విధంగా వర్ణించున్నారు. ఒక రాజ్యంలో ప్రజలు చేసే పాప ప్రభావం అంటే తప్పుల ప్రభావం ఆ రాజు మీద పడుతుంది. ఆ రాజ్యంలో ప్రజలను సక్రమ మార్గంలో సరైన అడ్మినిస్ట్రేషన్ ద్వారా, సరైన విధి విధానాల ద్వారా వారిని సక్రమమైన మార్గంలో నడిపే బాధ్యత ఆ రాజుదే. వారిని కనుక నడపనట్లయితే వాటి ప్రభావం రాజు మీద పడుతుంది. ఎలా అంటే ఆ రాజ్యం అస్తవ్యస్తం అవుతుంది. దానికి కారణం రాజు అవుతాడు. ఆ పాప ప్రభావం, ఆ పాపానికి ఫలితము రాజు అనుభవించవలసి వస్తుంది. అలాగే ఒక భార్య చేసే పాపం యొక్క పనులు, తప్పు పనులు, దానికి బాధ్యుడు భర్త అవుతాడు. భార్యను సక్రమమైన మార్గంలో పట్టవలసిన బాధ్యత ఆ భర్తదే అవుతుంది. ఈ విధంగా భర్త యొక్క భార్య యొక్క తప్పుల ప్రభావాన్ని అనుభవించేది భర్త అవుతాడని చెబుతున్నారు. అలాగే ఒక శిష్యుడు చేసే తప్పు పనులు, శిష్యులను సరైన మార్గంలో నడపవలసిన బాధ్యత గురువుదే. ఆ విధంగా నడపనట్లయితే ఆ శిష్యుడు చేసే తప్పుల ప్రభావం ఆ గురువు పడుతుంది. ఈ విధంగా గురువు బాధ్యత అవుతాడని ఆచార్య చాణక్యుల వారు చెబుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.